వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. అనంతపురం జిల్లా గుంతకల్ మండలంలోని ములకలపేంటె గ్రామంలో త్రాగునీరు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మమ్మల్ని దయతల నుంచి గుమ్మనూరు జయరాం కూటమి ప్రభుత్వం వచ్చాక మా వాటర్ సమస్య పోతుంది అనుకుంటే గత ప్రభుత్వంలో చేసినట్లే మీరు చేస్తున్నారు అంటూ ప్రజలు వాపోయారు. ప్రజల కష్టాలు త్రాగునీరు సమస్య ఏ రాజకీయ నాయకుడు తీర్చలేడా? మా కష్టాలు ఓటు అడగడానికి వస్తారు. మా ఊర్లోనైతే నీళ్లు లేవు, మాకు చాలా ఇబ్బంది అయింది. ఎవరైనా కానీ ఓటు వేయమని చెప్పి వస్తే మేము ఓటు వేయము. తెలుగుదేశంలో రాలే, మాకు కాంగ్రెస్ లో ఏంటి రావడంలే. నీళ్ళకైతే చాలా ఇబ్బంది అయింది, మేమైతే ఓట్లు వేయము. ఎన్ని రోజులు అయిందమ్మా వాటర్ రాక? ఎప్పటి నుంచి ఇప్పటికి కూడా మాకు యాద వచ్చినా కూడా వచ్చే 10 రోజులకి ఒకసారి నీళ్ళు వస్తాయి. దాంట్లోనే అక్కడ ఊరంతా ఈడే నీళ్ళు వేస్తామంటారు. నీళ్ళు లేవు, గిల్లు లేవు, ఏంటి లేవు, వాటర్ లేదు. ఇక్కడ బట్టలు వేసుకొని వెళ్ళిపోతారు అంతే, ఇంకా లేదు, నీళ్ళు లేవు, ఏంటి లేవు. గత ప్రభుత్వంలో వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు ఆ ప్రభుత్వంలోనే ఉండే వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరికి కొలాయిలు వేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రభుత్వంలో వాటర్ వస్తున్నా మీకు రాలే సార్, ఇంకా అప్పుడు కూడా రాలే. అప్పుడు కానీ రాలేదా? అప్పుడు కూడా రాలేదు. అప్పుడు కూడా వాళ్ళకి వెళ్ళి వేసుకున్నారు కొలాయిలు కూడా. మా కొలాయిలు అయితే లేవు, అప్పుడు లేవు, ఇప్పుడు లేవు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, వచ్చింది. గుంటకల్ గుమ్మనూరు జయరాము గెలిచాడు. అప్పటి నుండి కానీ వాటర్ రాలేదా మీకు? రావడంలే. చెప్పుకోలేదు మీరేమి? ఏం చెప్పుకోలే. అడుగుతున్నాము, అడుగుతుంటే నీళ్ళు ఇడిచిన పెట్టినారు. ఆ అప్ప నేనేం చేస్తా, అది పోయింది, మోటార్ పోయింది, ఇది మోటార్ పోయింది, వాళ్ళు వేస్తే కదా నేను ఇడిచేది అని అంటాడు. 20 రోజులకి ఒకసారి నీళ్ళు ఇడుస్తాడు ఆ అప్ప కూడా. ఓట్లు మేపించుకుంటారు, చేస్తామంటారు, చేయరు. ఇంకా 60 చెప్ప ఒకటి చెప్తారు, బయటస్తారు. మళ్ళీ నీళ్ళు మేమేం కట్టుబట్టాలి? ఇక్కడ పిల్లలకి లాగా వాటర్ లాగా నీళ్ళు లేక తండ్లాడి ఊరంటే విడిచిపెట్టి పోవేగైంది నీళ్ళకి. ఎవరు బోర్లు వాళ్ళు వేసుకున్నారు. ఇప్పుడు మాకు ఎవరు బోర్లు వేస్తే మేము కానీ పట్టుకునేది నీళ్లు. నీళ్ళే లేదు, ఎప్పుడు కరువు. మనూరు మొగలది కూడా భయం ఏం లేదు ఈసారి. ఓటు అయితే వేయము ఖచ్చితంగా. నీళ్ళే లేదు, అక్కడ చచ్చిపోతున్నాం. నీళ్ళ దిక్కొని నీళ్ళ నీళ్ళ